వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టాలు. ఐ నో వర్క్ అంటే ప్రొఫెషనల్‌గా ఉండాలి. మీటింగ్స్‌లో డిస్టర్బెన్స్ వస్తే బాగోదు అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో మనం ఇంట్లో ఒక హడావిడి సృష్టించేయడం, మాట్లాడొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఒక రెడ్ అలర్ట్‌లో పెట్టియడం. డోంట్ యూ థింక్ ఇట్స్ ఎ బిట్ ఆఫ్ డిస్కంఫర్ట్ ఫర్ అవర్ ఫ్యామిలీ? అయ్య బాబోయ్! వీళ్ళు ఇంట్లో అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తేనే మనకు ఊపిరి తీసుకోవడానికి లేదు. వీళ్ళు ఆఫీస్‌కెళ్ళిపోతేనే బావుంది అని వాళ్ళు అనుకోవడం పాపం కదా! దే డోంట్ డిజర్వ్ దట్. బట్ ఇదొక డ్యూయల్ ఎఫర్ట్. ఇది మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ అక్నాలెడ్జ్ అండ్ అండర్‌స్టాండ్ దట్ వి ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. హోమ్ ఇల్లు అంటే అలానే ఉంటుంది. అదేమి ఒక ప్రొఫెషనల్ ఆర్ అఫీషియల్ స్పేస్ కాదు. సో, యూ షుడెంట్ ఎక్స్‌పెక్ట్ సచ్ థింగ్స్ ఫ్రమ్ ఎ హోమ్. మాక్సిమం ట్రై చేస్తాం. బట్ అది ప్రెషరైజ్ చేసేయకూడదు కదా! మనల్ని ఇలానే ఉండాలి అని చెప్పి. సో, మన వర్క్ ఫ్రమ్ హోమ్ వేరే వాళ్ళ పీస్‌ని పోగొట్టడం ఐ డోంట్ థింక్ ఇట్స్ కరెక్ట్. జస్ట్ ఎ థాట్. యాహ్! దట్స్ ఇట్. వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టాలు. ఐ నో వర్క్ అంటే ప్రొఫెషనల్‌గా ఉండాలి. మీటింగ్స్‌లో డిస్టర్బెన్స్ వస్తే బాగోదు అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో మనం ఇంట్లో ఒక హడావిడి సృష్టించేయడం, మాట్లాడొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఒక రెడ్ అలర్ట్‌లో పెట్టియడం. డోంట్ యూ థింక్ ఇట్స్ ఎ బిట్ ఆఫ్ డిస్కంఫర్ట్ ఫర్ అవర్ ఫ్యామిలీ? అయ్య బాబోయ్! వీళ్ళు ఇంట్లో అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తేనే మనకు ఊపిరి తీసుకోవడానికి లేదు. వీళ్ళు ఆఫీస్‌కెళ్ళిపోతేనే బావుంది అని వాళ్ళు అనుకోవడం పాపం కదా! దే డోంట్ డిజర్వ్ దట్. బట్ ఇదొక డ్యూయల్ ఎఫర్ట్. ఇది మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ అక్నాలెడ్జ్ అండ్ అండర్‌స్టాండ్ దట్ వి ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. హోమ్ ఇల్లు అంటే అలానే ఉంటుంది. అదేమి ఒక ప్రొఫెషనల్ ఆర్ అఫీషియల్ స్పేస్ కాదు. సో, యూ షుడెంట్ ఎక్స్‌పెక్ట్ సచ్ థింగ్స్ ఫ్రమ్ ఎ హోమ్. మాక్సిమం ట్రై చేస్తాం. బట్ అది ప్రెషరైజ్ చేసేయకూడదు కదా! మనల్ని ఇలానే ఉండాలి అని చెప్పి. సో, మన వర్క్ ఫ్రమ్ హోమ్ వేరే వాళ్ళ పీస్‌ని పోగొట్టడం ఐ డోంట్ థింక్ ఇట్స్ కరెక్ట్. జస్ట్ ఎ థాట్. యాహ్! దట్స్ ఇట్.